నమస్తే. ఈ మధ్య వైసీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయకులు, వాళ్ళ అధికార ప్రతినిధులు, వాళ్ళ కార్యకర్తలు అందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా విమర్శించడం స్టార్ట్ చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రుడని మళ్ళీ స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో 29 నుంచి 24 దాకా మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. చేసినందుకు దాని పర్యవసానం చూశారు 24లో. మొన్న ఈ మధ్య తెలంగాణలో కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సినిమా ఆడనీయం అది ఇది అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ సొంత ఊర్లో ఆయన సొంత ఊర్లో సర్పంచ్ని గెలిపించుకోలేని పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఇదంతా మీకు గత చరిత్ర, మీకు అనుభవం ఉంది, అయినా కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు. అయితే మీరు అడగచ్చు, అంటే మేము విమర్శించకూడదా ఆయన ఏం చేసినా కూడా అనేసి. ఆయన గతంలో రాజకీయాల్లో లేరు, మీరు విమర్శించే హక్కు మీకు లేదు, విమర్శించారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు పర్సనల్గా కాకుండా అతను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మంత్రి శాఖలో నిర్వర్తిస్తున్నారో ఆ శాఖల్లో ఏదన్నా అవకతవకలున్నా, ఏదన్నా కరప్షన్స్ జరిగినా, ఆయన ఏమన్నా సరిగా పనితీరు బాగలేకపోయినా విమర్శించండి. రాజకీయంగా విమర్శించండి, పర్సనల్గా కాదు. రాజకీయంగా విమర్శించండి. అతను ఏదైనా తప్పు ఉంటే ఆయనే సరిదిద్దుకుంటాడు. ఆయన అసలు తప్పు చేసే పరిస్థితే లేదు. పవన్ కళ్యాణ్ గారు తనకు మనస్సాక్షికి తను నిజాయితీగా ఉంటాడు. మీరు పర్సనల్గా విమర్శించి మీరు ఇబ్బంది పడద్దు. ఒకసారి మీరు చరిత్ర వెనక్కి తిరిగి చూసుకోండి. ఇది మీకే మంచిది. ఇది వార్నింగ్ కాదు, హెచ్చరిస్తున్నాం అంతే, ఇంకేం లేదు. జనసేన పార్టీ నాయకులు ఎక్కడైనా పోటీ చేసినప్పుడు ఒకవేళ గెలవకపోవచ్చేమో, కానీ ఓడించడానికి మాత్రం వెనకాడం. ఖచ్చితంగా ఓడించిన దాకా జన సైనికులు నిద్రపోరు. అది మాత్రం మీరు గుర్తెరిగి మీరు విమర్శించుకోండి. జనసేన నాయకులు ఎందుకు గెలవకపోవచ్చు అని అన్నానంటే, గతంలో ఎప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ పనితీరు ఎలా ఉంటుందో జనాలకు తెలియదు కాబట్టి అప్పుడు ఓడిపోవటం జరిగింది. ఇప్పుడైతే ఇంకా ఆ పరిస్థితి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పనితీరు ఏంటి, వాళ్ళు ఏంటి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే తీరుతారు. ఒకవేళ ఓడిపోవచ్చేమో ఏదన్నా కుట్రలు జరిగితే, కానీ ఓడించడానికి మాత్రం వెనకాడరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాం అంతే.